శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఇది భగవద్గీత దైవ అసుర సంపత్ విభాగ యోగం. భగవానుడు ఏం చెప్తున్నాడంటే అర్జునుడితో, అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థితః ధనం దమః చ యజ్ఞః చ స్వాధ్యాయః తపః అర్జవం. మాధవుడు ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. భయం లేకుండా ఉండటం, స్వభావ శుద్ధి, త్రికరణ శుద్ధి, జ్ఞాన సాధన యందు నిష్ఠ, స్థిరత్వాలు, ధన శ్రమ విద్యాదానాలు, బాహ్యేంద్రియ నిగ్రహము, జ్ఞానయజ్ఞము, తత్వశాస్త్రముల అధ్యయనము, అర్థ మననములు, విషయములందు సంకల్ప బీజమును తప్పింపజేయటం, సత్తత్వం బ్రహ్మతత్వాన్ని గురించిన విక్షేపము లేని భావం, అహింస సత్యం అక్రోధ త్యాగ శాంతి అపైశునం దయా భూతేషు అలోలుప్త్యం మత్వం హ్రీ అచఫలం. నిత్యము ప్రత్యక్షంగా అనుభవించు నిజ ఆత్మభావాన్ని పరోక్షములైన జీవభావం చేతను జగద్భావము చేతను హింసించుకొనుకుండు సత్ప్రవర్తన, సత్తత్వాన్ని అనుసరించి ప్రవర్తించటం, తత్వదృష్టితో ప్రవర్తించటం, లౌకిక కారణముల వలన కోపం తెచ్చుకోకుండా ఉండటం, దేహాత్మ భావాది అహంగం, కామ సంకల్పవర్జితమై ప్రశాంతతను పొందిన అంతఃకరణం కలిగి ఉండటం, లౌకిక కారణాల నుంచి ఆత్మజ్ఞాన సాధనను తప్పించుకొని ప్రయత్నం చేయకుండటం, తన ఇతరులు కారణమని వాపోకుండటం, భూతముల యందు పారమార్థికమైన దయ, లౌకికములందు ఆశపెట్టే దయ కాదు, హింస అనపడుతుంది. విషయ సంకల్పము వలనను అవి ఎదుటను చలించకుండా ఉండటం, త్రికరణములలో మృదు స్వభావం ఉండటం, లౌకిక విషయాలందు వ్యవహరించుటకు సిగ్గు, ఆత్మజ్ఞానమునందు సాధనా కర్మాచరణ యందు చంచల స్వభావము లేకుండా ఉండటం, తేజ క్షమా ధృతి శౌచం అద్రోహ నా అతిమానిత భవంతి సంపం దైవీం అభిజాతస్య భారత. ఆత్మజ్ఞానాన్ని పొందిన జ్ఞాన తేజస్సు, ద్వంద్వముల యందు సహనం, ధైర్యం, ధీరత్వం, బహిర్ముఖములైన ఇంద్రియాలను నిగ్రహించి ఆత్మభావమునందు నిలిపిన ధీరత్వం వలన లౌకిక దుఃఖములందు ధైర్యం వహించటం, బాహ్య అంతర శౌచములు, ఇతరులకు అనాత్మ విషయముల ధ్యానమును కల్పించి ద్రోహం చేయకుండా ఉండటం, పూజింపదగిన వాడను అభిమానం లేకుండా ఉండటం. అర్జున, సంపదకు పరమార్థిక జీవితానికి అర్హుడై పుట్టిన వానికి ఈ స్వభావాలు ఉంటూ ఉంటాయి అని భగవానుడు అర్జునుడికి బోధిస్తూ ఉన్నాడు. తంబః దర్పః అభిమానః చ క్రోధః పౌరుష్యం ఏవ చ
అజ్ఞానం చ అభిజాతస్య పార్థ సమపదం ఆసురీం. అర్జున, దైవీ సంపదను పొందలేక అసుర సంపద కోసమే కోరి పుట్టిన వారికి కపటము, గర్వము, దేహాభిమానము, లౌకిక విషయములు ఫలించినందువల్ల కోపము, కఠినంగా నిష్ఠూరంగా మాట్లాడటం, ఆత్మజ్ఞానం లేకపోవటం, సాధన కర్మ గుణకర్మల విమోచనం లేకపోవటం, సాధన కర్మనే ఆచరించవలనని దృఢమైన జ్ఞానం లేకపోవటం అనే గుణములు కలుగుతూ ఉన్నాయి. ఇది వారి సంపద. ఈ సంపద కోసమే అర్హులై పుట్టారు. ఎంత గొప్పవారో కదూ. వీరి సంపదని ఇంకా చెప్తాను, విను. దైవీ సంపత్ విమోక్షాయ నిబంధాయ ఆసురీ మత మా శుచిః సంపదం దైవీం అభిజాతః అసి పాండవ. అర్జున, మోక్షమును పొందుటకు దైవీ సంపదయని, బంధములో చిక్కుకొనుటకు అసుర సంపదయని శాస్త్రం నా మాటలుగా చెప్తుంది. శాస్త్రం నీవు ధిక్కించుకు. నీవు దైవీ సంపదకు అర్హుడై పుట్టావు.